ఈరోజైతే నేనేం జరిగిందో చెప్తాను. ప్రస్తుతానికి ఈరోజైతే 11 డే కూడా వేస్ట్ అయిపోయింది. సో 11th డే కూడా వేస్ట్ అయిపోయింది. డబ్బులు రాగానే ట్రైపాడ్ కొనుక్కున్నా. ప్రస్తుతానికి దీని మీద కెమెరా పెట్టి మాట్లాడదాం. ఐ మీన్ ఫోన్, మొబైల్. సో నేనైతే ఫ్యాప్ చేశాను, కంట్రోల్ చేయలేకపోయినాను. ఐ ఫ్యాప్డ్. సో I watch the reels, then I couldn't control myself. ఒక డే అయితే వేస్ట్ అయిపోయింది. ఎవరిని బ్లేమ్ చేయలేము. వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ చేస్తే అది ఎవరి మీద బ్లేమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇట్స్ మీ, నేను చేసింది అది. ఇంకా 5 days అయితే ఉంది. 5 days లోపల నాకు మ్యాక్బుక్ ప్రో, ఒక iPhone 15 Pro Max 1TB వేరియంట్ అయితే కావాలి. నా అడ్వాంటేజెస్ వచ్చి జీరో అడ్వాంటేజెస్ ఏం లేవు. ఇందాక ఒక వీడియో చూసాను. వీడియోలో ఒక 15 years, I think 15 years ఒక అబ్బాయి $100K మంత్ డాలర్స్ అయితే ఏం చేస్తాడు, సంపాదిస్తాడు. నేను ఇక్కడ ఇంకా కాలేజ్ డ్రాప్అవుట్ అయ్యి ఏం చేయాలి తెలియక, జీరో స్కిల్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఫేస్. అది మీకు తెలిసిందే. సో కానీ పాయింట్ అక్కడ అది కాదు. హీ స్టార్టెడ్ ఫ్రమ్ 5 years బ్యాక్. హీ స్టార్టెడ్ ద బిజినెస్ 5 years పట్టిన సక్సెస్ అవ్వడానికి. అందరూ ఎవరు ఒక ట్రైలో అయితే గెలవలేరు. సో ఇట్స్ నాట్ మై మిస్టేక్. నేను 100% 5 years బ్యాక్ ట్రై చేయలేదు. 5 years నేను కాలేజీకి వెళ్తున్నాను, అవి ఇవి చూస్తున్నాను, ఫోన్ చూసాను. దానివల్ల అవి ఇవి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఎవరు కష్టం వాడిది, దానికి నో బ్లేమ్. బట్ నా పాయింట్ ఇక్కడ నేను ఏంటంటే, నేను ఇంకా మ్యాక్బుక్ వాటి మీద ఫోకస్ చేస్తున్నాను. వెన్ యూ ఎయిమ్ హై. సో ఇప్పుడు నేను ఏం మార్చాను. మై గోల్ ఈస్ టు మేక్ $100K ఏ మంత్, $1,000, $100,000 ఏ మంత్. కానీ మ్యాజిక్ ఏంటంటే ఇప్పుడు దాకా నేను ఫస్ట్ సేల్ కూడా చేయలేదు. ఫస్ట్ ఐ హ్యావ్ టు మేక్ ఫస్ట్ సేల్, బట్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై స్కిల్స్ కాదు, ఐ హ్యావ్ టు బిల్డ్ మై స్కిల్స్. That's the only thing I have to do. But negatives కొంచెం మాట్లాడదాం. I have zero skills. couldn't talk English. ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నా, అది కూడా కొన్ని పదాలు కలిపి ఒక సెంటెన్స్ లాగా మాట్లాడుతున్నా. బట్ ఇట్ డజంట్ హెల్ప్ ఇన్ ద ఫ్యూచర్. బట్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ దట్. ఇక మాట్లాడేది కూడా అందుకే, కొంచెం మాట్లాడుతూ ఉంటే కొంచెం ఈజీ అవుతుందని. బట్ ఐ విల్ తెలుగులో మాట్లాడుతాను వీళ్ళంతవరకు. బట్ ఇన్ ఇండియా మెయిన్ డిసడ్వాంటేజ్ ఇండియా. అక్కడ వర్క్ అయ్యాక ఇక్కడ వర్క్ కనీసం పేమెంట్ ప్రాసెసర్ కూడా ఇక్కడ కొత్తది మళ్ళీ ఎతకాలి. చైనా వాళ్ళకి మన ఇండియా వాళ్ళకి తేడా ఏం లేదు, కొరియా వాళ్ళకి ఏం తేడా లేదు. వాళ్ళకి అడ్డంగా గేట్లు పెట్టారు, లేకపోతే ఇంటర్నెట్ తెలియకుండా గ్రూప్లా అడ్డంగా గోల్డ్ కట్టారు. లేకపోతే చైనాలో వీచాట్ అయి ఉన్నట్టు ఇండియాలో కూడా ఆ పేమెంట్ ప్రాసెసర్ కనీసం పనిచేయదు. మనం చైనా వాళ్ళు చూసి అంటున్నాం, కానీ యాక్చువల్గా మన ఇండియాలో కూడా ఏం పెద్ద ఇదేం కాదు. సో every country has its plus, every country has its minus. సో ఇట్స్ సరే, ఆ టాపిక్ అది వేస్ట్. సో డిసడ్వాంటేజెస్ అయితే అది ఉంది. సో యా, ఇప్పుడు దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? ఫస్ట్ నెగిటివ్స్ మాట్లాడదాం, తర్వాత డూస్ మాట్లాడదాం, తర్వాత ఏం మాట్లాడదాం. నార్మల్గా ఏం పైన చెప్పాలి, బట్ ఏం లాస్ట్లో చెప్తాను. దెన్ విల్ టాక్ అబౌట్ డూస్ అండ్ డోంట్స్. యా, డూస్ ఏం లేదు. ఫస్ట్
వర్కౌట్ 1 అవర్ ఏదైనా వర్కౌట్ చేసి మేబీ 1 ఇయర్ ఐ థింక్ స్కిప్ లావ్ అయిపోయాను. సో ఈ షర్టే నాకు చూడబాకండి. షర్ట్ వచ్చి టై అండ్ డై షర్ట్, మై ఫేవరెట్ షర్ట్. టై అండ్ డై వస్తుంది. ఇది వైట్ ఉండాలి కానీ కలర్ పోయి బ్లూ అయిపోయింది. కానీ బట్ స్టిల్ మై ఫేవరెట్ దిస్ టైప్ ఆఫ్ షర్ట్స్. చెక్స్ పైన వచ్చి మరి ఇది వచ్చింది. సో ఎనీవే 1 అవర్ వర్కౌట్ అయితే పెద్ద వర్కౌట్ ఏంటి, జస్ట్ వార్మప్ ఈ నుంచి స్టార్ట్ చేయాలి. లేదా రన్నింగ్ అని చేయాలి, లేదంటే ఇంట్లో హోంవర్క్ డంబుల్స్ అవేమి లేవు. జస్ట్ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్, మేబీ 50 స్క్వాట్స్, 50 పుల్అప్స్ ట్రై చేయాలి. పైన బార్ ఉంది చూపిస్తా. పైన చూసారు కదా, అది బ్రౌన్ కలర్, అదే బార్. అదంతా ట్రై చేయాలి. చేస్తే పుల్అప్స్ మేబీ 10 పుల్అప్స్ ఈజీ కాదు, దీన్ని పుష్ చేయొచ్చు. పుల్అప్స్ అంత ఈజీ కాదు, 5, 10 మేబీ. నెక్స్ట్ పుషప్స్ స్టార్టింగ్ 20. సో ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ పుష్ చేయకూడదు, జస్ట్ వార్మప్ టచ్ చేసి వదిలేయాలి, దట్స్ ఇట్. సో వర్కౌట్. సో 2 hours work shifts, no questions asked. 2 hours work shift, pure focus. I have to make money 6 days, no questions asked, with zero skills. So I have to pull this off, no doubt. 2 shifts of work, 2 times a bath. సమ్మర్ కదా, రేకులు చూపిస్తాను. రేకులు చూసారు కదా, రేకులు చెమట మామూలుగా పట్టదు ఇప్పుడు కాబట్టి. ఇప్పుడే అన్నది పడుతుంది. మధ్యాహ్నం అయితే షర్ట్ తడిసిపోద్ది, కొత్త షర్ట్ తడిసిపోద్ది, కొత్త షర్ట్ కాదు తడిసిపోద్ది, మొత్తం అయిపోద్ది. సో ఐ హ్యావ్ టు బాత్ 2 times a day. సో ఒక న్యాప్ ఫుల్ టైం వర్కౌట్ చేసినప్పుడు ప్లస్ ఒక బాడీకి 1 గంట అయితే కంపల్సరీ రెస్ట్. ఎందుకంటే ఇట్ గివ్స్ అడ్వాంటేజ్. 1 hour గ్యాప్ తీసుకున్నా 1 hour మనకి రీఛార్జ్ అవ్వడానికి. నెక్స్ట్ స్టార్ట్ చేసే షిఫ్ట్ మళ్ళీ డే 0. మనం మార్నింగ్ లేచినప్పుడు ఎట్లయితే ఫీల్ అవుతామో, నెక్స్ట్ అప్పటి నుంచి మళ్ళీ డే 1 పొద్దున్న లేచినప్పుడు మనం ఫ్రెష్ మైండ్ వస్తుంది, రీఛార్జ్ అవుతుంది. సేమ్ మధ్యాహ్నం మళ్ళీ పడుకున్నప్పుడు మళ్ళీ న్యాప్, అంటే స్లీప్ కాదు, జస్ట్ న్యాప్. 1 hour ఎంత బాడీ తీసుకుంటాను. సో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు డే 1 2 days అవుతుంది మనకి అప్పుడు. సో దట్స్ వై 1 hour న్యాప్. అప్పుడు పొద్దున్నుంచి 24 గంటలు పనిచేసి పడుకున్నానికి విల్ బి మోర్ ప్రొడక్టివ్ దెన్ ½ hour తీసుకున్నప్పుడు, 1 గంట తీసుకున్నప్పుడు షిఫ్ట్ అయినప్పుడు. ఇప్పుడు డే 1 అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడ నుంచి ఈ న్యాప్కి ఒకటి, అప్పుడు 2 daysగా వస్తుంది. 1 dayలో 2 days వస్తుంది. సో ఇట్ విల్ హెల్ప్. అది డౌట్స్ వచ్చేసి 1 hour బిఫోర్ మొబైల్ యూస్ చేయకూడదు, 1 hour ఆఫ్టర్ బిఫోర్ స్లీప్ యూస్ చేయకూడదు, ఆఫ్టర్ స్లీప్, బిఫోర్ స్లీప్, ఆఫ్టర్ వేకప్ మొబైల్ అయితే యూస్ చేయకూడదు. నో టైం వేస్ట్, నో షార్ట్స్, నో ఇన్స్టా రీల్స్. డిలీట్ చేసేస్తున్న అకౌంట్ని. సో నాట్ అ ప్రాబ్లం, ఇన్స్టాగ్రామ్ తీసేస్తాను నా అకౌంట్ని. సో అది తగ్గిపోద్ది. దట్స్ ఇట్. అది ప్రస్తుతానికి అయితే డూస్ అండ్ డోంట్స్. నౌ ఫైనల్లీ ద ఎయిమ్ ఆఫ్ ద వీడియో. లాస్ట్ చెప్తున్నా, ఏం కాదు. 2 buy an MacBook iPhone 15 Pro Max. దట్స్ ఇట్. అదే ఏం ఫైనల్ ఏం. దాని స్పెషల్ ఏముందంటే, అదే స్పెషల్ 5 daysలో కొనాలి. 5 days డబ్బులు సంపాదించాలి. 0 skills, 0 communication skills. సో అదే స్పెషల్, అంతే. I have to pull this off. There is no option. మెజారిటీ ఆఫ్ టైం నా ఎక్స్క్యూజ్ చెప్పి, లేదంటే దానివల్ల దీనివల్ల ఫేస్ చేయాలి. కానీ ఎండ్ ఆఫ్ ద డే నేనే ఫేస్ చేయాలి. నా ఇన్సెక్యూరిటీస్ నేనే ఫేస్ చేయాలి. ఇన్సెక్యూరిటీస్ మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో చెప్తాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే, ఇఫ్ యూ వాంట్ సంథింగ్, గో గెట్ ఇట్, పీరియడ్.